రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇవే పరిస్థితులు మరో 2 రోజుల పాటు కొనసాగనున్నట్లు చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. అధిక ఎండలతో పాటు క్యూములోనింబస్ మేఘాలతో ఇవాళ రేపు రాష్ట్రానికి వర్ష సూచన చేస్తున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇవాళ 40 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక సాయంత్రం నుంచి హైదరాబాద్ సహా ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్న వెదర్ ఆఫీసర్ ధర్మరాజుతో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో అంతుచిక్కని వాతావరణం కొనసాగుతుంది. 2-3 రోజుల పాటు వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, భిన్న వాతావరణ పరిస్థితులు కనిపించే అవకాశం ఉందా, రేణుకి సంబంధించి ఎట్లాంటి అలర్ట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజ్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, వెదర్కి సంబంధించి ప్రజెంట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, దాంతోపాటు నిన్న కూడా మనకు వర్షపాతం నమోదైంది కదా, సో ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైంది? తెలంగాణలో చూసుకున్నట్లయితే మనకి ఒక ద్రోణి అనేది ప్రస్తుతం ఉత్తర ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ అట్లాగే చూసుకున్నట్లయితే తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కూడా సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో కొనసాగడం వల్ల మనకి ఈరోజు రేపు కూడా తేలికపాటి వర్ష సూచనలు అనేవి కనిపిస్తున్నాయి. సో ముఖ్యంగా నిన్న కనుక చూసుకున్నట్లయితే ఖమ్మంలో సుమారు 4 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. అట్లాగే చూసుకున్నట్లయితే వనపర్తిలో 3 సెంటీమీటర్లు, అలాగే యాదాద్రి భువనగిరిలో కూడా 2 సెంటీమీటర్ల వరకు, అలాగే భద్రాద్రి కొత్తగూడెంలో కూడా 2 సెంటీమీటర్ల వరకు కూడా, కొన్ని చోట్ల 1 సెంటీమీటర్ వరకు కూడా, కొన్ని చోట్ల ఉరుమురు మెరుపులతో కూడినటువంటి వాతావరణం కూడా మనం నిన్నంతా కూడా నమోదైంది. ఈ రోజుకి సంబంధించి నిన్న కూడా చూసాము. సో అట్లాంటి ఎఫెక్ట్ ఈ రోజు ఏమైనా ఉందా? రెయిన్కి సంబంధించి ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎట్లాంటి అలర్ట్స్ ఇచ్చారు సార్? ఈ రోజు రేపు కూడా తేలికపాటి వర్ష సూచన అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి ఈ యొక్క జిల్లాలు ఈ రోజు సుమారు 14 జిల్లాలకు కూడా మనం రెయిన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ముఖ్యంగా తూర్పు అలాగే మధ్య తెలంగాణ భాగాల్లో మనకి ఈదురుగాలుల ప్రభావం అనేది గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. అట్లాగే చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఈదురుగాలుల ప్రభావంతో పాటు తేలికపాటి వర్ష సూచన కూడా కనపడే అవకాశం అయితే కనిపిస్తుంది. అట్లాగే రేపు కూడా ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలు, అలాగే ఉమ్మడి నల్గొండ, అలాగే ఒక నాగర్ కర్నూలు జిల్లాలకు కూడా వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఏవైతే మీరు చెప్పారో దాంతోపాటు డిస్ట్రిక్ట్స్ కావచ్చు ఎల్లో అలర్ట్ జారీ చేశారు కదా, దానికి సంబంధించి తండసం యాక్టివిటీ ఎక్కువ ఉంటుందన్నారు కదా, సో రైతులకు కావచ్చు, అక్కడ ఉన్న అధికారులకు కావచ్చు, ఎట్లాంటి సూచనలు జారీ చేశారు? ఇప్పుడైతే మనకి పగటిపూట అధికమైనటువంటి ఉష్ణ తీవ్రత, అట్లాగే సాయంత్రం అయ్యేసరికి చల్లటి వాతావరణం అనేది నమోదవుతుందో ఆ సమయాల్లో మనకి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం అనేది సర్వసాధారణం కనిపిస్తూ ఉంటుంది. అట్లాంటి వాతావరణ సమయాల్లో విద్యుత్ పరికరాలకు మాత్రం దూరంగా ఉండాలి. ఒక్కొక్కసారి ప్రాణహాని కూడా ఉంటుంది కాబట్టి ఆ సమయాల్లో పొలంలో ఉన్నటువంటి మోటార్స్ ఆన్ చేయడం కానీ, విద్యుత్ పరికరాల దగ్గరగా ఉండడం కానీ చేయరాదు. అలాగే శిథిలమైన భవనాల దగ్గర కూడా ఎక్కడైతే వాతావరణం అనేది ఈదురుగాలులతో కూడినటువంటి వాతావరణ సమయంలో శిథిలమైన భవనాల్లో కూడా ఉండడం అనేది చేయరాదు. పిడుగుపాటు కూడా సంభవిస్తూ ఉన్నాయి. సో ఎక్కువగా ఏ సమయంలో ఉండే అవకాశం ఉంది? పిడుగుపాటుకు సంబంధించి ఏమైనా అలర్ట్స్ ఉన్నాయా సార్? సుమారు ఈరోజు 14 జిల్లాలకు, రేపు సుమారు 8 జిల్లాలకు కూడా ఈదురుగాలుల ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అట్లాగే ఇంటెన్సిటీ ప్రస్తుతానికి ఇక్కడ ఈదురుగాలుల ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అట్లాగే తేలికపాటి వర్ష సూచన కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అనగానే నలుమూలలా కూడా భూమితో కప్పబడి సరిహద్దుల్లో ఎక్కువ శాతం సరిహద్దులన్నీ కూడా భూభాగంతో నిండుకొని ఉండడం వల్ల ఎక్కువ ఉష్ణ తీవ్రత అనేది తెలంగాణ రాష్ట్రం మధ్యస్థంగా భారతదేశ చిత్రపటానికి ఉండడం వల్ల ఎక్కువ హీట్ అనేది కూడా ఎక్కువ కేంద్రీకృతమై మనకి అధికమైనటువంటి వేడిమి అనేది వాతావరణం అనేది నెలకొల్పబడుతుంది. అందువల్ల పగటిపూట ఉష్ణ తీవ్రత అధికంగాను, సాయంత్రం వేళ మనకి చల్లటి వాతావరణం అనేది ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. పిడుగు వచ్చేసరికి ఎప్పుడైతే ఇట్లాంటి వాతావరణం పొద్దున చూస్తే మనకి అధిక వేడిమి, తర్వాత సాయంత్రం అనే టైంలో మనకి కొంచెం చల్లటి వాతావరణం ఉంటుందో అప్పుడు పవనాల దిశ కూడా డిఫరెంట్గా ఉండడం వల్ల ఆ సమయాల్లో ఎక్కువ పిడుగుపడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంటాయి. సో ఏ జిల్లాలకు సంబంధించి పిడుగుపాటుకు సంబంధించి ఉంది సార్? ఒకసారి మ్యాప్లో చూపించారు. ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే సుమారు 14 జిల్లాలకు, తర్వాత రేపటికి కూడా సుమారు ఆల్మోస్ట్ మనకి 8 జిల్లాలకు ఈ యొక్క హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. హెచ్చరికలు అనేవి తీవ్రమైనప్పుడు మాత్రం ఎప్పటికప్పుడు ప్రతి 3 గంటలకు కూడా ఈ యొక్క సమాచారాన్ని తీవ్రతను బట్టి మేము సమాచారం కూడా ఆయా శాఖలకు అందవేయడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో సో భిన్నమైన వాతావరణ పరిస్థితులు మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా, దాదాపు ఉదయం సమయంలో కూడా ఎక్కువగా
హీట్ అనేది కూడా జనరేట్ అవుతా ఉంది. ఈ గరిష్ట ఉష్ణోగ్రతలకు సంబంధించి ఎలా ఉంది, దాంతోపాటు ఏ జిల్లాలకు ఏమైనా అలర్ట్స్ జారీ చేశారా? తెలంగాణలో ఉత్తర తెలంగాణ భాగంలో ఎక్కువ ఈ యొక్క వేడిమి వాతావరణం అనేది ఈరోజు రానున్న 5 రోజులు కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఉత్తర తెలంగాణలో మనకి ఎక్కువ వేడిమి వాతావరణం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆరెంజ్ కలర్ ఎక్కడైతే వేడిమి వాతావరణం ఉంటుందో ఆ సమయాల్లో మనకి అంచనా వేయడం, ముఖ్యంగా ఇక్కడ 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా వేడిమి వాతావరణం అనేది అంచనా వేయడం జరిగింది. క్రమేపీ ఈ యొక్క వేడిమి వాతావరణం అనేది రానున్న 5 రోజుల్లో కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు కావచ్చు ఏ విధంగా నమోదవుతా ఉన్నాయి సార్? గత 2 రోజుల నుంచి కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉత్తర తెలంగాణ భాగంలో ఎక్కువ ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. 44 డిగ్రీల వరకు కూడా మన ఆదిలాబాద్ జిల్లాలో నమోదవడం జరిగింది. ఈరోజు కూడా 43.5 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదవడం కూడా చూస్తాము. క్రమేపీ రానున్న రోజుల్లో ఈ యొక్క ఉష్ణ తీవ్రత పెరిగే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సో చూస్తూ ఉండగా వెదర్కి సంబంధించిన అప్డేట్స్ రాబోయే 2 రోజులు కూడా తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాబోయే 2-3 రోజులు కూడా తెలంగాణ వ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితులు కనిపించే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ మనీతో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.